మేము విశ్వకర్మ పెట్టినప్పుడు అనుకున్నామండి 3 రోజులే ఉంచాలని. ఈ 3 రోజులు ఎలా అంటే అలా అయిపోయాయండి. మరి అయిపోవండి. వినాయక చవితి నవరాత్రులే అప్పుడే అయిపోయా అన్నంత వేగంగా అయిపోతాయి. మరి 3 రోజులు ఎంతసేపు అండి, చిటికలో అయినట్టు అయిపోయాయండి. అందుకే ఈరోజు నిమజ్జనం చేస్తున్నామండి. మేమైతే డీజేలు గీజేలు ఏం పెట్టలేదండి. చక్కగా భజన బృందం ఒకటి, కోలాటం ఒకటి పెట్టామండి. భజన బృందం అంటే మా వాళ్ళు అనుకోండి. ఈ కోలాటం మాత్రం సెట్టువాడిపేట నుండి తెప్పించామండి. కుర్రోళ్ళకి మాత్రం మనసులో ఏదో ఒక మూల డీజే ఉంటే బాగున్ను, దుల్లగొట్టు దూపం వేసేదిమో అని ఉన్న మా సంఘ పెద్దలు మాత్రం ముందే చెప్పేశారండి. ఈ డీజేలు గీజేలు పెట్టే ప్రసక్తి లేదని. విశ్వకర్మ అనేది మన సాంప్రదాయ ప్రకారం పద్ధతిగా చేద్దామని. అందువల్ల మా కుర్రోళ్ళమైతే ఒక పెద్ద మనుషుల తరహాలో భజన దగ్గర, అక్కడ బోరు కొడితే కోలాటం దగ్గర, అక్కడ కూడా కొద్దిసేపు అయ్యాక పులిహోర ప్రసాదం తినడానికి బొమ్మ దగ్గరికి ఇలా అటు ఇటు తిరుక్కుంటూ సూపర్గా ఎంజాయ్ చేసామండి. అయినా నేను కూడా చాలా దగ్గర చూశానండి. విశ్వకర్మ దగ్గర డీజేలు గట్రా అంతగా పెట్టట్లేదు. పాపం వినాయకుడికి అయితే ఎలాగ తప్పదులేండి ఈ ఐటమ్ సాంగులు గోల. పాపం ఎప్పటి నుండో విని విని అతనికి కూడా అలవాటు అయిపోయిందిలేండి పాపం. మొత్తం ఊరంతా ఊరేగింపు అయిన తర్వాత తండ్రి ఏమైనా తప్పులుంటే క్షమించని స్వామివారిని మనసులో తలుచుకుంటూ నిమజ్జనం అయితే చేసామండి. నిమజ్జనం అయ్యాక భక్తులకైతే అల్పాహారం పెట్టుకున్నామండి. ఈ సంవత్సరం అయితే విశ్వకర్మ దయ వల్ల ఇలా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయిందండి. జై విశ్వకర్మ.